యదాల నిజాలు వెలుగు తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. అనకాపల్లి నుండి తిరుపతి పాదయాత్రతో బయలుదేరిన గోవిందలు ఏలూరుకు చేరగానే గౌరీ సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. 7వ తేదీ ఆదివారం ప్రారంభమైన పాదయాత్ర 16వ తేదీ మంగళవారం సాయంత్రం దెందులూరు శివారు ఏలూరు సమీపంలో దుర్గా గుడి వద్దకు చేరింది. అక్కడ నుండే వీరికి పట్టణ గౌరీ సేవా సంఘం సభ్యులు సుస్వాగతం చెబుతూ దండలతో సత్కరించారు. ఊరేగింపుగా ఏలూరు గౌరీ కళ్యాణ మండపానికి తీసుకువచ్చి బస సద్ది ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం తిరిగి పాదయాత్రకు బయలుదేరిన గోవిందలకు కుటుంబాలతో వచ్చి చిరు సత్కారం చేశారు. సంఘ సభ్యులు అనంతరం వారితో కలిసి గోవింద నామస్మరణతో కొంత దూరం అడుగులు వేశారు. ఈ సందర్భంగా పెతకంశెట్టి వెంకటేశ్వరరావు, వేగై రామసూరి మాట్లాడుతూ సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలన్నారు. సుమారు 800 కిలోమీటర్లు తిరుపతి కాలినడకన బయలుదేరిన వీరి పాదయాత్ర ఆ గోవిందుని దయతో సఫలీకృతం కావాలన్నారు. గోవిందలు దాడి నాయకుడు వేగి కోటేశ్వరరావు మాట్లాడుతూ తమను ఇంత ఆదరించిన పెతకంశెట్టి వెంకటేశ్వరరావు, వేగి రామసూరి, ఆళ్ల తాతారావు, డి అప్పారావు, బీశెట్టి పోతురాజు, ఆడారి జగన్నాథం, ఆడారి శ్రీకాంత్, పోలవరం ప్రాజెక్టు ఈవో రిటైర్డ్ ఎంఆర్ఓ సత్యనారాయణ, సూరిచెట్టి సీతారామకృష్ణ, ఆడారి కులవర్ధన్, బుద్ధ నాగేశ్వరరావు ఇలా హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికి, తమ పాదయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. జై జై గోవింద. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ఆ వేడికొండల స్వామి దర్శనార్థం పాదయాత్ర సాగిస్తున్నటువంటి గోవింద స్వాములు వీరికి దెందులూరు శివార ఏలూరు సమీపంలో మంగళవారం నాడు ఆతిథ్యం ఇచ్చి వారిని సగౌరవంగా శ్రీ గౌరీ కళ్యాణ మండపానికి తోడ్కొని రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో దెందులూరు శివార దీనికి నాయకత్వం వహించినటువంటి వేగి రామసూరి గారు, పెదకంశెట్టి వెంకటేశ్వరరావు గారు, ఆళ్ల తాతారావు గారు, పెంటకోట అప్పారావు గారు, బీశెట్టి పోతురాజు గారు హాజరు కావడం జరిగింది. అలాగే అక్కడ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు కూడా చేసి ఉన్నాము. దానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆడారి జగన్నాథం గారు, వారి తనయులు ఆడారి శ్రీకాంత్ గారికి కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మరింత స్వాములకి
వారు భిక్షాటన ఏర్పాటు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈ యొక్క కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మంగళవారం రాత్రి వడై, మళ్ళీ ఈ పూట బుధవారం ఉదయం కూడా వడై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సహకారాన్ని పూర్తిగా అందిస్తూ వీరి గోవింద స్వాములు 10 మందికి కూడా ఏ అసౌకర్యం లేకుండా సమకూర్చామన్న ఒక ఆలోచన భావంతో మేము ఉన్నాము. ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఉండాలని, మీరు క్షేమంగా తిరుమల తిరుపతి చేరుకొని ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి మన ఆళ్ళ తాతారావు గారి ద్వారాగా మా పెంటకోట స్వామి వెలగ ఆ పెద్దప్పారావు గారి ధన్యులు, అలాగే తంగిలమూడి నుంచి ఆడారి గోవర్ధన్ గారు, అలాగే మాకు ఏలూరు కార్పొరేషన్లో ఒక భాగమైనటువంటి మన బొద్ద నాగేశ్వరరావు గారు, మరి మన పోలవరం ప్రాజెక్టు ఈఓ గారు వారు, ఇలాగా ఎంఆర్ఓ రిటైర్డ్ ఎంఆర్ఓ సత్యనారాయణ గారు, సుశీల్ సత్యనారాయణ గారు, అలాగే అందరి సహకారం కూడా అందించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ గోవింద మరొకరు సూరిశెట్టి సీతారామకృష్ణ గారు, వారు కూడా ధన సాయం అందజేయడం జరిగింది. వీరందరినీ కూడా ఆ 7 కొండల వాడు ఎల్లవేళ్ళ కాపాడి రక్షించాలని, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమో వెంకటేశ. విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానంకు పాదయాత్రగా వెళ్తున్నటువంటి భక్తులకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వారు ఎంతో శ్రమకొచ్చి ఆ స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకి వెళ్ళటం ఎంతైనా ముదావహం. మరి అటువంటి స్వాములకు మన గౌరీ సంఘం తరఫున మనం ఇక్కడ ఆతిథ్యం ఇవ్వటం, అలాగే వారికి వెంటనే ఉండటం మా జన్మ సుకృతంగా భావిస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ధన సహాయం మరి ఈ జగదీష్ గారు, మరి సీతారామకృష్ణ గారు, మరి సిహెచ్ గోపి గారు, మరి తాతారావు గారు, మరి ఎంఆర్ఓ సత్యనారాయణ గారు తదుపరులు ధన సహాయం చేశారు. అలాగే మరి స్వాముల వెంట కనకంచెట్టి వెంకటేశ్వరరావు గారు, తాతారావు గారు, అలాగే పెంటకోట అప్పారావు గారు, మరి ఇంకా ఈశెట్టి పోతిరాజు గారు, వేగి రామసూరి అంటే మేమంతా మరి ఈ స్వాముల్ని ఆహ్వానం చేసి వారి జగన్నాథరావు గారు అది భిక్షాదాత ఆడారి జగన్నాథరావు గారు, మరి వారి తనయులు శ్రీకాంత్ గారు, మరి వీరికి మధ్యాహ్న భోజనం, సాయంత్రం టిఫిన్, ఇవాళ ఉదయం టిఫిన్ కూడా ఇచ్చి మరి జన్మ ధన్యత చేకూర్చుకున్నారు. మరి ఇలాంటి వారి సహకారంతో మరి ఇంతవరకు తీసుకొచ్చాం. మరి ఇక్కడి నుంచి కూడా మరి వెన్నంటి ఉండి ఇంద్రప్రస్థలో మరి కానిస్టేబుల్ గారు ఎవరైతే ఉన్నారో వారికి వీరిని తీసుకెళ్ళి అప్పచెప్పి అక్కడ మళ్ళీ భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతటి మహాత్కార్యానికి నా వంతు సహకారం అందించడం మరి ఇది నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. వీరందరికీ మరొకసారి వారి పాదపద్మాలకు నా యొక్క నమస్కారాలు తెలియబడుతూ ఈ ఉత్తరంతో నిలుస్తున్నాను. నమో వెంకటేశాయ. ఈరోజు అంటే నిన్న మంగళవారం మేము అనకాపల్లి నుంచి బయలుదేరిన గోవింద స్వాములకు, వైజాగ్ అనకాపల్లి నుండి బయలుదేరిన గోవింద స్వాములకు నిన్న మంగళవారం బెంగళూరు చేరుకోగానే మన ఏలూరు గౌరీ సంఘం పెద్దలు చిన్నలు అందరూ కూడా మాకు ఆహ్వానం పలికి అక్కడ దుర్గమ్మదేవి టెంపుల్లో కూర్చోబెట్టి అక్కడ భిక్ష ఏర్పాటు చేసి అక్కడ భిక్ష పెట్టి మళ్ళీ సాయంత్రం ఏలూరు చేరుకోగానే మన గౌరవ కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి మా ఆహ్వానం పలికి మమ్మల్ని సత్కరించి వాళ్ళందరూ కూడా మన గౌరీ కళ్యాణం మనం తీసుకురావడం జరిగింది. అయితే ఈ హిందూ ధర్మం గురించి ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాలి. అంటే గోవింద స్వాములు పాదయాత్ర చేస్తున్నాం అనగానే వాళ్ళు ఎంతో ఆనందం, వాళ్ళలో ఎంతో ఆనందం, వాళ్ళు ఎలా ప్రోత్సహిస్తూ ఉంటే మాలో ఎంతో ఆనందం. ఎందుకంటే ఈ పాదయాత్రను చూసి ఇంకా 10 మంది పాదయాత్రకు బయలుదేరుతారు. ఇలా మన గోవిందులు ఎంతమంది అయినా కాదు, వేల మందిలో గోవిందులు తయారవుతారు.
తయారైన భక్తులందరినీ కూడా ఇలాగే అందరూ కూడా ఆదరించి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళమని మన ఏలూరు మన గౌర కుటుంబీకులందరినీ కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే మనమే కాదు, మన పేరు ప్రఖ్యాతులు, మన గౌర పేరు ప్రఖ్యాతులు బయటికి వెళ్ళాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఎంతో ముందుకెళ్తాయి. అందరూ కూడా మీరందరూ కూడా రాత్రి నిన్నటి నుంచి కూడా మాకు సహకరించి మమ్మల్ని అన్ని విధాలా ఆదుకుని ఇంత ముందుకు తీసుకొస్తున్నందుకు మీకు పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మాలో మీరు చేసిన సేవ మాకు ఎంతో ఆనందం అనిపించింది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా మమ్మల్ని వదలకుండా మాతో ఉండి ఈ ఇంత కార్యక్రమం చేసినందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ శ్రీనివాసుడు అలివేలు మంగ సమేత మీరందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని, ధనధాన్యాలతో మీరు ఎప్పుడూ కూడా ఉండి ఇలా పాదయాత్రపై వచ్చే భక్తుల్ని ఆదుకొని మన గౌర కుటుంబంలో మన గౌర కమ్యూనిటీలో కూర్చోబెట్టి చేస్తూ ఉంటే ఎంతో పేరు ప్రఖ్యాతులు మనకి పెరుగుతాయి. ఆ పెరిగే ప్రఖ్యాతులు మనందరికీ చెందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఒకటే, ఈ భక్తులు ఎవరు వచ్చినా సరే మీరు ముందుండి నడిపించి మన పెద్దలందరూ సహాయ సహకారాలతో మీరు చేసిన సహాయ సహకారాలు మరువలేనండి. ఎందుకంటే మన గౌర కులస్తుల్లో ఇంత కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ దాడి నాయుడు అనకాపల్లి. ఓం నమో వెంకటేశ. మన జాతీయులు హిందూ ధర్మాన్ని ప్రచారం చేద్దాము, లేకపోతే ముందుకి హిందూ ధర్మాన్ని పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో మా పాదయాత్ర చేసే భక్తులందరికీ కూడా ఇంత ఘనంగా సన్మానం చేసినందుకు మన గౌరీలందరికీ కూడా పేరున నమస్కారం చేస్తూ మన హిందూ ధర్మాన్ని ఎల్లవేళలా ప్రోత్సాహం చేయాలని మీ అందరికీ పేరున నమస్కారం చేస్తూ ఓం నమో వెంకటేశాయ.